హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు డే 18 ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. నేను మీ సచిన్ భరద్వాజ్ని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వెరికోజ్ వెయిన్స్. ఈ వెరికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తాయి, వీటిని యోగాతో ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాం. సాధారణంగా వెరికోజ్ వెయిన్స్ అనేది చాలామందికి తెలిసిందే. దానికి అసలు ఏమంటాము, ఎటువంటి ట్రీట్మెంట్ ఉన్నదనేది కూడా చాలామందికి తెలియదు కదా. సో వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటండి, కాళ్ళకి ఇట్లా 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 ఏవో పాములు ఉన్నట్టు ఇట్లా 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 లైన్స్ వస్తాయి. అంటే నరాలు ఇప్పుడు మామూలుగా అయితే నరాలు కనిపిస్తాయి, ఏది ఇట్లా నరాలు ఇలా కనిపిస్తాయి. బట్ వాళ్ళకి ఎలా కనిపిస్తాయి, ఇలా 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 ఉన్నట్టు ఉంటాయి కదా. సో అటువంటి నరాలు అనేవి వాళ్ళకి స్టిఫ్ అయిపోతాయి చెప్పాలంటే. అండ్ ఆ స్టిఫ్ అయిపోయి ఏమవుతుందండి, వాళ్ళకి నడకలో ప్రాబ్లం ఉంటుంది, పడుకునేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అదొక ఏమంటాం అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ అండ్ ఆల్సో పెయిన్ కూడా ఉంటుంది. వాళ్ళు దే గో త్రూ ఏ లాట్ ఆఫ్ పెయిన్ అన్నమాట. సో ఎందుకు వస్తుంది ఏంటి అని అంటే, కరెక్ట్గా వాడకపోవడం, మన కాళ్ళని మనం కరెక్ట్గా వాడకపోవడం వల్ల, ఎస్పెషలీ స్ట్రెచ్చింగ్ చేయకపోవడం వల్ల ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయండి. సో స్ట్రెచెస్ అన్నీ కూడా మనం కాళ్ళతో కరెక్ట్గా చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. అసలు ఎప్పుడు స్ట్రెచ్ చేస్తున్నాం, ఒకసారి రోజంతా కావాలంటే ఆలోచించుకుని చెప్పండి, ఎప్పుడు స్ట్రెచ్ చేస్తున్నారు మీ కాళ్ళని? ఎప్పుడూ లేదు కదా. ఏదో ఇట్లా చేతులు ఇట్లా 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 అంటాం కానీ కాళ్ళని అయితే అంతేం స్ట్రెచ్ చేయం కదా. సో ఇప్పుడు అట్లా కాదు, కాళ్ళని ఎలా స్ట్రెచ్ చేసుకోవాలి, ఈ వెరికోజ్ వెయిన్స్ని దూరం ఎలా చేసుకోవాలి అనేది మొదలెట్టేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మొదటి ఆసనం పేరు విపరీత కరణి. విపరీత కరణి మీకు గుర్తుంటాయండి, మన ప్రోగ్రాంలో డే 1 కూడా చెప్పాను. విపరీత కరణి ఎలా చేయాలనేది చెప్పాను. ఏమనంటే, మీరు పడుకుని మీ కాళ్ళని మొత్తం, ఇప్పుడు మీరు ఇలా పడుకున్నారనుకోండి, ఇది మీ తల, ఇది మీ కాళ్ళు అని అంటే, ఈ కాళ్ళని ఇలా స్ట్రైట్గా లేపి గోడకి ఇట్లా పెట్టాలన్నమాట. ఇలా గోడకి పెట్టి మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు అట్లా ప్రశాంతంగా ఉంచుకోండి అని చెప్పాను నేను. సో ఇప్పుడు మళ్ళీ అదే చేయాలి, అదే ఇప్పుడు చేద్దాం. ఓకే, విపరీత కరణి. నేను ఇక్కడ గోడ మీద కాకుండా చూపిస్తున్నాను, బట్ మీరందరూ కూడా గోడ మీదే కాళ్ళని పెట్టుకోండి. ముందుగా శవాసనాలో పడుకోండి. శవాసనాలో పడుకున్న తర్వాత మెల్లగా గాలి తీసుకుని గాలి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత కాళ్ళని రెండు దగ్గర తెచ్చుకొని, మీకు గోడ ఉంటుంది కదా, మామూలుగా అయితే గోడ ఇక్కడ ఉంటాయండి, మీ కాళ్ళు దామే పెట్టేసేయండి. అంటే కాళ్ళు ఎప్పుడు స్ట్రైట్గా ఇట్లా ఉండాలన్నమాట గోడకి. సో ఎట్లా అంటే ఇట్లా మొత్తం కంప్లీట్ ఈ విధంగా గోడ మీద స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని మీరు ఒక 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు హ్యాపీగా ఉంచేసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, మనం ఒక 20 సెకండ్స్ ఉందాం. 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 and 1. రిలాక్స్. మెల్లగా లేచి కూర్చోండి. ఇదండి ఫస్ట్ ఆసనం ఇది. ఇప్పుడు రెండో ఆసనానికి వెళ్దాం. రెండో ఆసనం పేరు వీరభద్రాసన. ఈ వీరభద్రాసన ఎలాగో చూద్దాం. మెల్లగా లేచి కూర్చోండి. నుంచున్న తర్వాత కాళ్ళ మధ్యన గ్యాప్ పెట్టుకోండి. గ్యాప్ పెట్టుకున్న తర్వాత మీరు మీ లెఫ్ట్ లెగ్ని ముందుకి స్ట్రైట్గా అండ్ రైట్ లెగ్ ఏమో ఇటువైపు ఫేసింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, చేతులను ఈ విధంగా స్ట్రైట్గా పెట్టండి. స్ట్రైట్గా పెట్టి కాల్ని ముందుకి జరపండి. ఓకే, ఈ విధంగా
కాళ్ళని ముందుకు జరిపిన తర్వాత ఏదైతే కాళ్ళు ఎటువైపు ఉన్నదో అటువైపే మీరు ఇట్లా చూస్తూ ఉండాలి. చూస్తూ ఉన్నారు కదా, చూస్తూ ఉన్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కాఫ్ ఉంది కదా, ఈ కాఫ్ని ఇట్లా పైకి లేపాలి. అంటే ఈ విధంగా మీ కాలు ఉంది కదా, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఉండాలి, పాదం మొత్తం ఉండకూడదు, ఓన్లీ ఈ పార్ట్. మీకు కొంచెం కష్టంగా ఉంటే వెనక్కి తెచ్చుకోండి, కాల్ని వెనక్కి తెచ్చుకుని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. ఈ విధంగా మీ కాల్ని అంటే మీ కాఫ్ మీద ఎక్కువ స్ట్రెంగ్త్ పడేటట్టు మనం చేస్తాం అన్నమాట. ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీ కాఫ్ అనేది చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఇప్పుడు రెండో వైపు కూడా చేద్దాం. కాళ్ళు ఇందాకట్లాగే గ్యాప్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ లెగ్ స్ట్రైట్, లెఫ్ట్ లెగ్ ఏమో ఇటువైపు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బెండ్ అండ్ చేతులు స్ట్రైట్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చెప్పాను కదా, కాలుని ఇలాగా పైకి లేపండి. లేపి ముందుకు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. ఈ ఆసనం మీకు వెరికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు మీరు చేస్తే మీకు చాలా యూస్ఫుల్ అండి. ప్రతిరోజు కూడా చేయండి. ఇప్పుడు మనం మూడో ఆసనానికి వెళ్దాం. మూడో ఆసనం పేరు తాడాసన. తాడాసన అంటే ఏంటండి, పేరులోనే ఉన్నది. ఏమని? ఏంట్రా తాడి చెట్టులా పెరిగావు కానీ నీకు ఉండాల్సింది లేదంటారు కదా. అంటే ఏంటి, ఇంత పెరిగావు కానీ ఉండాల్సింది లేదు అని అర్థం. సో మనం ఒక తాడి చెట్టు లాగా అంటే బాగా పొడుగ్గా ఉండేటట్టు ఉంటాం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. ముందుగా కాళ్ళు రెండు దగ్గర తెచ్చుకోండి. ఈ విధంగా దగ్గరగా తెచ్చుకున్న తర్వాత చేతులను పక్క నుంచి పైన ఇట్లా చేతులని క్లోజ్ చేసి కింద చూస్తూ ఇట్లా అంటే కాన్సన్ట్రేషన్ ఒక పాయింట్ మీద పెట్టిన తర్వాత కాలు వేలు మీద నుంచోండి. కాలు వేలు మీద నుంచుని అంతే అట్లా చేతులతో ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేస్తూ కాళ్ళు వేలు మీద ఉండాలి. మొదలెడదామా? 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 1. మెల్లగా రిలాక్స్ అవ్వండి. కాళ్ళు దూరంగా పెట్టుకుని చేతులు వెనక్కి పెట్టుకుని లేదంటే చేతులు ఇలా ఓపెన్గా పెట్టుకుని ఈ విధంగా ఇలా పెట్టుకుని అలా కాసేపు రిలాక్స్ అవ్వండి. ఇలా ఒక 30 సెకండ్లు రిలాక్స్ అవ్వండి. వెరికోజ్ వెయిన్స్కి మనము ఏమేమి ఆసనాలు వేయాలో నేను మీకు ఇప్పుడు దాకా చూపించాను కదా. ఇప్పుడు మనం ప్రాణాయామాలోకి వెళ్దాం. ఈ ప్రాణాయామాలో కూడా కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. ఇవి మీరు చేస్తే మీకు వెరికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం తగ్గుతుంది. మొదటిది ఏంటనేది చూద్దాం. మొదటి ప్రాణాయామ పేరు అనులోమ్ విలోమ్. దీన్ని అనులోమ్ విలోమ్ అనొచ్చు, సుఖ ప్రాణాయామం అనొచ్చు. దీనికి వేరియస్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనం ఏ పేరుతో పిలిచినా సరే ప్రాణాయామం ఒకటే, అది ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు ఈ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ఎలా చేయాలనేది చూపిస్తాను, చూడండి.
ముందుగా మీ కుడి చేయి తీసుకోండి. కుడి చేయి తీసుకుని దీంట్లో బొటని వేలు, రింగ్ ఫింగర్ ఈ రెండు మాత్రమే తీసుకోండి. తర్వాత ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, కళ్ళు మూసుకుని నడుము స్ట్రైట్గా పెట్టుకుని కుడి ముక్కుతో గాలి పీల్చుకుని ఎడమ ముక్కుతో గాలి వదిలేయాలి. కుడి ముక్కుతో గాలి పీల్చుకుంటారు, ఎడమ ముక్కుతో గాలి వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఏం చేస్తారు? ఎడమ ముక్కుతో గాలి పీల్చుకుంటారు, కుడి ముక్కుతో వదిలేస్తారు. ఇది 1 సెట్. ఓకే, సో ఏదైతే ముక్కుతో గాలి పీలుస్తున్నారో అవతల ముక్కును మూసేస్తారు. అంటే ఇప్పుడు కుడి ముక్కుతో పీలుస్తారు, మూసేస్తారు, ఎడమ ముక్కుతో వదులుతారు, ఎడమ ముక్కుతో పీలుస్తారు, బ్లాక్, రైట్. ఇదన్నమాట. సో ఇది ప్యాటర్ను. ఇట్లా చేస్తే ఒక సెట్. సో ఇలాగా మనం ఒక 5 సెట్లు చేద్దాం. ఓకే, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్. ఎంత స్లోగా అయితే మీకు వీలైతే అంత స్లోగా చేయండి. ఓకే, కంగారు ఏం లేదు, మెల్లగా చేయండి. లెట్స్ స్టార్ట్. రైట్ ఇన్, నడు స్ట్రైట్గా పెట్టుకోండి, హోల్డ్, లెఫ్ట్ అవుట్, హోల్డ్, లెఫ్ట్ ఇన్, hold, right out, hold, right in, hold, left out, hold, left in, hold, right out, hold, right in, hold, left out, hold, left in, hold, right out, hold, right in, హోల్డ్. ఇప్పుడు లాస్ట్ రౌండ్ చేద్దాము. లెఫ్ట్ అవుట్, హోల్డ్, లెఫ్ట్ ఇన్, హోల్డ్, రైట్ అవుట్, హోల్డ్, రిలాక్స్. మెల్లగా కళ్ళు తెరవండి. చూశారు కదా, ఇది అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. దీన్ని సుఖ ప్రాణాయామ అని కూడా అంటారు. సో ఈ విధంగా ఏదైతే మీకు 5 రౌండ్స్ చూపించానో ఈ 5 సెట్స్ ఆఫ్ రౌండ్స్ని మీరు 10 కూడా చేసుకోవచ్చు. 10 చేయొచ్చు, లేదంటే 15 కూడా చేసుకోవచ్చు, మీకు టైం బట్టి. ఓకే, ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు రెండవ ప్రాణాయామాకి వెళ్దాం. రెండవ ప్రాణాయామ పేరు శీతలి. శీతలి ప్రాణాయామ ఎలా చేయాలనేది చూద్దాం. శీతలి ప్రాణాయామ ఎలా చేయాలండి? శీతలి ప్రాణాయామ కళ్ళు మూసుకుని పళ్ళ మధ్యన అని గాలి పీల్చుకుని బయటికి ముక్కుతో అని వదిలేసేయాలి. ఏంటంటే రివర్స్. మనం ఏం చేస్తాం, మామూలుగా ముక్కుతో పీలుస్తాం అంటాం కదా. ఎక్కువ స్ట్రెస్గా ఉన్నప్పుడు ఏం చేస్తామండి, పరిగెడితే ఏం చేస్తాం
అని గాలి నోటితోనే పీలుస్తాం కదా. లేదు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, అని గట్టిగా ఉఫ్ అంటాం కదా. సో ఇది ఏంటంటే ఆపోజిట్, నోటితో పీలుస్తాం అని ఆ తర్వాత ముక్కుతో అని గాలి వదులుతాం. ఓకే, దీంట్లో పీల్చుకునేటప్పుడు వదిలిపోయేటప్పుడు నేను మీకు చెప్తాను. ఏమని చెప్తాను, పీల్చుకునేటప్పుడు ఒక బ్లూ కలర్ చల్లని గాలిని మీరు పీల్చుకుంటున్నట్టు ఊహించుకోండి. వదిలేటప్పుడు ఒక స్టీమ్, వేడి, ఒంట్లో ఉన్న వేడినంతా కూడా ఒక స్టీమ్ రూపంలో వదిలేస్తున్నట్టు ఊహించుకోండి. ఊహించుకుంటే మీకు ఏంటంటే మీకు బెనిఫిట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, సో మీకు దీపక్ చోప్రా అనే ఆయన డాక్టర్ గారి గురించి తెలిసే ఉంటుంది. సో ఆయన చెప్తారు ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వస్తే దీనికి ఏమంటాము మెడిసిన్ లేదు, ఓన్లీ సర్జరీ చేయాలి, బైపాస్ సర్జరీ చేయాలి అని అంటే అలా కాదు అని చెప్పి రోజు కూడా యోగ నిద్రలో చేస్తూ ఆయన ఇమాజినేషన్ చేసుకునేవాడంట పేషెంట్. ఏమని, నాకు హార్ట్లో ఏమంటాము ఎటువంటి ఇది లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఆ గ్యాప్ అంతా మొత్తం అంతా స్మూత్గా ఉన్నది, ఏం బ్లాక్స్ లేవు అని చెప్పి ఊహించుకున్నారంట. ఊహించుకుంటే ఆయనకి నిజంగానే తగ్గిపోయింది. సో అదేవిధంగా మనం ఈ ఇమాజినేటివ్ టెక్నిక్ని మన ఈ ప్రాణాయామాలో కూడా వాడుకుంటే మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్ కనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను చెప్తున్నాను, ఎప్పుడైనా మీరు పీల్చుకునేటప్పుడు ఒక బ్లూ కలర్ చల్లని గాలి పీల్చుకుంటున్నప్పుడు బయటికేమో వేడి స్టీమ్ని వదిలేటట్టు ఊహించుకోండి. ఓకే, మొదలెడదాం. మనం 5 times చేద్దాం. స్టార్ట్. పీల్చుకోండి చల్లని గాలి. హోల్డ్. రిలీజ్ ద స్టీమ్. గాలి పీల్చుకోండి. హోల్డ్. రిలీజ్. Breathe in. Hold. Release. లాస్ట్ వన్, లాస్ట్ సెట్ చేసేద్దాం. గాలి పీల్చుకోండి. హోల్డ్. గాలి వదిలేసేయండి. మెల్లగా కళ్ళు తెరవండి. రిలాక్స్. ఈరోజు వెరికోజ్ వెయిన్స్ గురించి మనం యోగాలో ప్రాణాయామ అండ్ ఆసనాల గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ రేపు ఇదే టైంలో ఇంకొక ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు.